నువ్వు నీ ఆత్మని ఏదో పవిత్రమైనదిగా, దైవమైందిగా ఊహించుకుని మోసం చేసుకోకు. అది నీ కుళ్ళిపోతున్న శరీరం లోపల దాక్కున్న ఒక అవయవంలాంటిదే. పుట్టినప్పుడు అది శుభ్రంగా, కొత్తగా ఉంటుంది. కాని నువ్వు బ్రతికే కొద్దీ దాన్నేం చేస్తున్నావో గమనించావా? నీ భయాలు, నీ స్వార్థం, నీ అబద్ధాలు, నీ చేతగానితనం ఇవన్నీ తీసుకుని అదే మీద రుద్దుతున్నావు. నువ్వు బయటకి సెంటు కొట్టుకుని బ్రాండెడ్ బట్టలు వేసుకుని తిరిగితే ఏం లాభం? లోపల కాలేయం పాడైతే నోటినుంచి వచ్చే కంపు దాచలేవు. అలాగే నీ ఆత్మ కుళ్ళిపోతుంటే నీ బ్రతుకు మొత్తం కంపు గొడుతోంది. ఆ కంపే నీకు అలవాటైపోయింది. అదే జీవితం అనుకుంటున్నావు. ఛీ! ఎంత దిగజారిపోయిన స్థితి! మొదట్లో నువ్వు చేసే చిన్న అబద్ధం, చిన్న తప్పు నీలో ఒక యాసిడ్లా మండుతుంది. కడుపులో అల్సరొచ్చినట్టు నొప్పివేస్తుంది. అది నీలోని సిస్టమ్ ఇచ్చే వార్నింగ్. ఇక్కడేదో తేడా జరుగుతోంది అని చెప్పే సిగ్నల్. కాని నువ్వేం చేస్తావ్? ఒక టాబ్లెట్ వేసి నొప్పి తగ్గించుకున్నట్టు ఆ ఫీలింగ్ని నొక్కేస్తావ్. మళ్ళీ అదే చేస్తావ్, మళ్ళీ నొక్కేస్తావ్. కొంతకాలానికి పెద్ద తప్పు చేసినా నీకేమీ అనిపించదు. అప్పుడు కాలర్ ఎగరేసి నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను, నన్నేదీ పీకలేదు అని ఫీలవుతావ్. నా దృష్టిలో అది పక్షవాతం. అంటే రోగికి కాళ్ళు చేతులు పడిపోతే గిచ్చినా నొప్పి తెలీదు. అంటే సిస్టమ్ డెడ్ అయిపోయింది అని అర్థం. ఇప్పుడు నీ స్థితి కూడా అదే. నీకు ఫీలింగ్ రావడం ఆగిపోయింది. నువ్వు లోపల మెల్లగా శవంగా మారిపోతున్నావు. కాని దాన్ని నేను టఫ్ అయ్యాను అని పేరు పెట్టి మరీ గర్వపడుతున్నావు. సో ఇక్కడే నాకు సోక్రటీస్ చెప్పిన సోల్ కేర్ గుర్తొస్తోంది. అంటే ఫేస్కి క్రీం రాయడం కాదు, అది నీ పొట్టను చీల్చి లోపల పేరుకుపోయిన కుళ్ళు, చీము, మురికి ఇవన్నీ నీ సొంత చేతులతో బయటికి తీసి పారేయడం. అది చూడ్డానికి అసహ్యం ఉండొచ్చు, బట్ చేతులకు రక్తం అంటుతుంది, వాంతి వచ్చేలా వాసనొస్తుంది, నొప్పి భరించలేనంతగా ఉంటుంది. కాని అదే హీలింగ్. ఆ చీమును పిండి పారేయకపోతే అది మళ్ళీ మళ్ళీ పెరుగుతుంది. నువ్వు మాత్రం లోపల క్యాన్సర్ పెంచుకుంటూ బయట స్కిన్ గ్లో కోసం క్రీములు రాస్తున్నావు. లోపల అవయవాలు ఒక్కొక్కటిగా చస్తుంటే బయట పాలిష్ వేసుకుని ఎంతకాలం నిలబడతావు? నీ బ్రతుకులో ఈ గందరగోళం, ఈ అశాంతి ఇవన్నీ నీకు నార్మలైపోయాయి. మురికి కూపంలో బ్రతికే పందికి ఆ కంపు సువాసనలా అనిపించినట్టు నీకు కూడా నీ లోపలి కుళ్ళు సహజంగా అనిపిస్తోంది. సోక్రటీస్ ఎప్పుడో ఒక మాట చెప్పాడు, అన్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అని. అంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకోకుండా, నీ లోపలి కుళ్ళును పరీక్షించుకోకుండా బ్రతికే బ్రతుకు అసలు బ్రతకడానికే పనికిరాదు అని దాని అర్థం. ఆయన పద్ధతిగా చెప్పాడు, కాని నీలాంటి వాళ్లకి పచ్చిగా చెప్పితేనే బుర్రకెక్కుతుంది. నిన్ను నువ్వు కడుక్కోకుండా బ్రతికే ఈ జీవితం ఒక జీవశవం కంటే హీనం. నువ్వు నీ లోపల ఉన్న ప్రాణాన్ని కేవలం రేప్ చేస్తూ వాడుకుంటున్నావా, లేక కాపాడుకుంటున్నావా? వాడుకోవడం చాలా ఈజీనే, దానికి ఏ బాధ్యత అక్కర్లేదు, పశువుల్లా బ్రతికేయడమే. సోక్రటీస్ చెప్పినట్టు నిన్ను నువ్వు పరీక్షించుకునే దమ్ము లేకపోతే ఏ రోజుకైనా లోపల ఉన్న సిస్టమంతా కుళ్ళిపోయి పూర్తిగా కొలాప్స్ అవ్వడం ఖాయం. అప్పుడు నువ్వు ఏడ్చినా, మొత్తుకున్నా లాభంలేదు. ఇక్కడ రీస్టార్ట్ బటన్ ఉండదు, కేవలం ఒక దిక్కుమాలిన మరణం మాత్రమే మిగులుతుంది. చావో రేవో నీ ఇష్టం. నీ బ్రతుకు నువ్వే తగలబెట్టుకో.